దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 21వ అధ్యాయము 17-18 వచనాలను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 21వ అధ్యాయము 17-18 వచనాలను చదువుకుందాం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసదనని ఆమెతో అనెను. దయతో తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కల సన్నిధిలో కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల యందును ఆరాధన క్రమం అంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న మా గొప్ప దేవా, ఈ సమయములో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యము ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకిచ్చి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. వినుచున్న ప్రతి వారికిని వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, లోబడే జీవితాన్ని ప్రసాదింపచేయండి. మీ వాక్యం పైన మీ కాపుదల ఉంచండి. సమస్త మహిమ మీరు మాత్రమే పొందుకొనమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని ప్రపంచ మాతృ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. మరి మన సంఘంలో ఉన్నటువంటి పిల్లలను కన్నా తల్లులందరూ కూడా ఒకసారి లేచి నిలబడండి. పిల్లలను కన్నా వాళ్ళు కూర్చున్న వాళ్ళందరూ కూడా మన సంఘంలో ఉన్న తల్లులందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. వెరీ గుడ్. దయతో అందరూ కూడా కూర్చోండి. తల్లులందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు తన కళ్ళెదురుగుండా తన బిడ్డ ప్రాణము పోయేటువంటి పరిస్థితిలో తల్లడిల్లిపోయినటువంటి ఒక తల్లిని గూర్చి నేను మీకు జ్ఞాపకం చేసి ఆ తల్లి జీవితంలో నుండి 4 ప్రాముఖ్యమైనటువంటి పాఠాలను మనమందరము కూడా నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. హాగరు జీవితము నుండి పాఠములు. ఈమె జీవితంలోంచి అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. కానీ ఈ మదర్స్ డే సందర్భంగా 4 పాఠాలను
ఆమె జీవితంలో నుండి నేను మీకు నేర్పించాలని ఆశపడతా ఉన్నాను. ప్రియులారా, ఈమె ఒంటరి స్త్రీ. ఆమె బలాత్కారము చేయబడినటువంటి స్త్రీ. ఆమె తల్లి ఒకటిగానే ఉంది తన బిడ్డకు. మరి ముఖ్యంగా ఆమె దాసి అయినటువంటి స్త్రీ. బైబిల్ గ్రంథములో దేవునికి అనేక పేర్లు ఉన్నాయి, కానీ ఈ దాసి అయినటువంటి స్త్రీ దేవుడికే పేరు పెట్టేసింది. ఎల్ రాయ్, చూచుచున్న దేవుడు, నన్ను చూచుచున్న దేవుడు అనేటువంటి పేరును దేవుడికి ఇచ్చినటువంటి మహా గొప్ప తల్లి ఈ యొక్క హాగరు అనబడేటువంటి స్త్రీ. ఈ యొక్క హాగరు అనబడేటువంటి స్త్రీ గురించి బైబిల్ గ్రంథములో ఆదికాండము 16వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయాల్లో మనకు చాలా విషయాలు మనము గుర్తించవచ్చు. హాగరు అనబడేటువంటి యొక్క స్త్రీ అబ్రహాము కొరకు మొట్టమొదటిగా ఒక కుమారుణ్ణి కన్నటువంటి స్త్రీగా మనం ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ అబ్రహాము పెండ్లి భార్య అయినటువంటి సారాయి ఈమెను చాలా బాధ పెట్టినట్లుగా, చాలా హింసించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. అయితే మనుషులు ఈమెను హింసించినా కానీ దేవుడు ఈమె మీద కనికరాన్ని చూపించాడు. దేవుడు నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవుడు ఆమెను, ఆమె సంతానాన్ని దీవించాడు. ఇది దేవుని యొక్క గొప్పతనముగా మనము చూడగలం. ప్రియులారా, అసలు ఈ హాగరు ఎవరు అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ యొక్క హాగరు అబ్రహాము ఇంటిలో పనిచేయటానికి దాసీగా వచ్చినటువంటి ఆమె. ఈమె దేశము ఐగుప్తీయురాలు. తర్వాత మనం చూస్తాం, ఐగుప్తుకే దాసులైపోయారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ ప్రస్తుతానికి ఐగుప్తు దేశపు దాసీని అబ్రహాము గారు తన ఇంటిలో ఉంచుకోవటం జరిగింది. ప్రియులారా, అబ్రహాముకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, అబ్రహామును దేవుడు మెసొపొతేమియా అనేటువంటి దేశము నుండి పిలిచాడు. పిలిచినప్పుడు చెప్పాడు, నేను చూపించేటువంటి చోటుకి నువ్వు వెళ్ళినట్లయితే ఆకాశంలో ఉన్న నక్షత్రాలంత గొప్ప జనసమూహాన్ని నీలో నుండి నేను కలగజేస్తాను. భూమి మీద ఉన్న ఇసుక రేణువులో అంతా గొప్ప సంతానాన్ని నేను నీకు కలగజేస్తాను. నేను చూపించే చోటికి వెళ్ళమని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. అబ్రహాము దేవుడి మాట విన్నాడు. దేవుని యొక్క మాట విని దేవుడు చూపించేటువంటి స్థలానికి వెళ్తున్నాడు. దేవుడు వాగ్దానం చేసేసరికి అబ్రహాము వయస్సు 75 సంవత్సరాలు. అబ్రహాం వయస్సు 75 సంవత్సరాలు. ఇంకా 25 సంవత్సరాలు ఎదురు చూస్తేనే కానీ పిల్లలు పుట్టరు ఈయనకి. దేవుడు చెప్పాడు, కానీ దేవుడు టైం చెప్పలేదు ఎప్పుడు పిల్లలు పుడతారని. కానీ ఖచ్చితంగా నీకు సంతానం కలుగుతుందని దేవుడు చెప్పాడు. తర్వాత వాక్యం చెబితే మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత 100వ ఏట్లో 100 సంవత్సరాలు అబ్రహాముకు వచ్చాయి. 75 సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేశాడు. 100వ సంవత్సరం అనగా 25 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత దేవుడు బిడ్డని ఇచ్చాడు. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే, 25 సంవత్సరాలు ఎదురు చూడటం ఎవరికి ఇష్టం లేదనంటే, సారాయికి ఇష్టం లేదు. అబ్రహాం భార్య గారికి 25 సంవత్సరాలు దేవుడు ఇచ్చేదాకా ఎదురు చూడటం ఇష్టం లేదు. దేవుడి ప్లాన్ ఏంటి? దేవుడి ప్లాన్ అబ్రహాము యొక్క గర్భాన్ని ఒక బిడ్డ పుట్టాలి,
ఆ బిడ్డ ద్వారా గొప్ప సంతానం కలగాలనేది దేవుడి ప్లాన్. కరెక్ట్గా దేవుడు వాగ్దానం చేసి 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాలకి దేవుడు ప్లాన్ను పక్కన పెట్టేసి తన ప్లాను అమలు చేయటానికి సారాయి సిద్ధపడిపోయింది. ఒక విషయం మీరు గమనించండి, గాడ్స్ డిలేస్ ఆర్ నాట్ డిక్లైన్స్. దేవుడు ఆలస్యాలు, తిరస్కారాలు కాదు. దేవుడు ఏదైనా ఒకటి చేయటానికి ఆలస్యం చేస్తున్నాడు అని అంటే దాని అర్థం దేవుడు తిరస్కరించాడని కాదు. దేవుడు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఇల్లు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, పెళ్ళి ఎప్పుడు చేయాలో తెలుసు, ఉద్యోగం ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, పిల్లల్ని ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. దేవుడు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆయన సంకల్పంలో మనం ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కూడా దేవుని సంకల్పంలో లేనటువంటి వారు లేరు. దేవుడు మనల్ని పుట్టించక ముందే మన కొరకు సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. హీ హ్యాస్ ప్లాన్ ఫర్ us. సంకల్పాన్ని కలిగి ఆ సంకల్పాన్ని ఒక్కొక్క దాన్ని నెరవేరుస్తూ వస్తున్నాడు. కానీ మానవులమైనటువంటి మనం ఏం చేస్తామనంటే అంతకాలం ఎదురు చూడలేక షార్ట్కట్లో ఏది పని అయిపోతుందా అని చూస్తాం. మీకు అర్థమైందండి? మనం దేనికోసం చూస్తామండి? దేనికోసం చూస్తాం? షార్ట్కట్లో ఎలాగా పని అయిపోద్దా అని చూస్తాం. దేవుడు నిన్ను గొప్పవానిగా చేస్తాను అన్నాడనంటే నువ్వెవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోక్కర్లేదు. గొప్పవాడిని చేస్తానంటే ఎలాగపోయినా రేపైనా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. నువ్వెవరి దగ్గర అడుక్కోకుండా నేను గొప్పవాడు చేస్తావు. ఎలక్షన్ జరుగుతుందండి. ఎలక్షన్ జరుగుతుంటే పాస్టర్లకి ఆ పార్టీ 3 ఏళ్ళు, ఈ పార్టీ 3 ఏళ్ళు ఇస్తానంటే ఎంతమంది పాస్టర్లు లైన్ ఎట్టేశారు అనుకుంటున్నారు? అక్కడ పిలిచినోడు, పిల్లలేనోడు, టోకెన్లు ఉన్నవాడు, టోకెన్ లేనోడు, ఇలా అందరూ లైన్ కట్టేస్తారు. వీళ్ళకి నమ్మకం మనిషి మీద, దేవుడి మీద? మీ అందరికీ నేను గర్వంగా చెప్తున్నాను, మన మాసర సర్చ్ పేరు ఎవరి లిస్టులోనూ లేదు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. ఎందుకంటే మనం ఎవరి దగ్గర చేయిలు చాపి మీరు ఇచ్చేటువంటి సహాయం మాకు కావాలని ఎప్పుడు అడగలేదు. మన సంఘాన్ని ఎప్పుడు నేను తాకట్టు పెట్టలేదు. ఎందుకంటే దేవుడు దీవింతనన్నాడు. ఆలస్యమైన ఎవరి కోసం చూడాలి మనం? అబ్రహాం దేనికోసం చూడాలి? నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు. ఎంత వయసు వచ్చినా సరే నువ్వు నాకు సంతానం ఇచ్చేదాకా నేను ఎదురు చూస్తాను. 2 సార్లు తొట్టిల్లిపోయారు. మొట్టమొదటి ఒకసారి అన్నాడు అబ్రహాము, నాకు ఇంకెలాగా పిల్లలు పుట్టరు, నా ఇంటి పెద్ద దాసుడైనటువంటి దమస్కో వాడైనటువంటి ఎలియాజరే నా వారసుడు అగుండు కదా, మా ఇంటికాడ పనిచేసేవాడే మాకు వారసుడు అవుతాడు, నాకు ఎలాగా పిల్లలు పుట్టరు అని ఒకసారి ఇసుకొచ్చేసి అన్నాడు అబ్రహాం. ఈ సందర్భంలో అబ్రహాము భార్య ఏం చేస్తున్నారంటే, దేవుడు ఇచ్చేదాకా ఎవడు ఎదురు చూస్తాడు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. దేవుడు ప్లాన్ వేరు, మన ప్లాన్ వేరు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంటో చూడండి. 16వ అధ్యాయం 1-2. అబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఎవరికి? అబ్రహాముకి పిల్లలను కనలేదు. ఆమెకు ఆగరు అని ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. ఈ మాటలు జాగ్రత్తగా వినండి, తర్వాత మాట చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అబ్రహాము సారాయి మాట వినెను. అబ్రహాం ఎవరి మాట విన్నాడంట? సారాయి ఎవరో అలా ఆవిడ మాట విన్నాడంట. మొగుడు భార్య మాట విన్నాడంటండి. దీంట్లో తప్పేంటి? అబ్రహాముకు ఒక కొత్త ఆఫర్ వచ్చింది, కొత్త మనిషి వచ్చింది. అసలు భార్య
తన భర్తను ఎవరికొకరికి ఇవ్వటానికి సమ్మతించదు. అలాంటిది ఈవిడ భార్యే సమ్మతించేస్తుంది. అబ్రహాముకి గొప్ప ఆఫర్ ఇది, గొప్ప ఆఫరు. అబ్రహాము సారాయి మాట వినెను. పెళ్ళం మాట వినటం తప్పు అని నేను అంటలేదు, కానీ పిల్లలు బోళ్ళు అని చెప్తారు, అవన్నీ మనం వినకూడదు. భార్య యొక్క సలహా వినాలి. అలాగని చెప్పేసి భార్య ఇచ్చిన ప్రతి సలహా మంచిదనుకోకండి. నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఏంటంటే, వాళ్ళ ఊరు వదిలేసినప్పుడు ఒరే ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోనా వద్దా అని ఎవరిని అడగలేదు అబ్రహాం. చుట్టాలను కానీ భార్యను కానీ ఎవరిని అడగలేదు. దేవుడు వెళ్ళిపోమన్నాడు, వచ్చేసాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్రహాముతో అన్నాడు, నీకు నేను సంతానాన్ని ఇస్తానన్నాడు. భార్య అంటుంది, దేవుడు ఎలాగ సంతానం ఇవ్వడు, అసలు నువ్వైనా నీలో మాస్కులినిటీ, నీకు మొగతనం ఉందో లేదో ఇక్కడ చెక్ చేస్తే తెలిసిపోద్ది. అప్పుడైతే సంతాన సాఫల్య కేంద్రాలు లేవు. ఈయనకి స్వర్మ కౌంట్ ఉందా లేదా, లేకపోతే ఈవిడికి గర్భం నిలబడుతుందా లేదా, సంతాన సాఫల్య కేంద్రాలు లేవు ఆ రోజుల్లోని. ఏదన్నా టెస్ట్ చేయాలంటే డైరెక్ట్ టెస్టే. ఆ డైరెక్ట్ టెస్ట్ చేయడానికి ఎవరు అవకాశం ఇస్తున్నారు? ఎవరు మాట్లాడరమ్మా? భార్య సలహా ఇచ్చింది భర్తకి. సారాయి మాట అబ్రహాము వినెను. ఒక్కసారి భార్య మాట విన్నందుకు అప్పటి నుంచి ఇప్పుడు దాకా సమస్య కొనసాగుతూనే ఉంది. మీరు భార్య సలహా వినొద్దని నేను ఎవరికి చెప్పట్లేదు, నేనండి. భార్య మాట వినొద్దని నేను ఎవరికి చెప్పట్లేదు, భార్య మాట వినండి. ఏం చెప్తారు? ఎందుకంటే వాళ్ళు బోళ్ళంత ఉంది వాళ్ళ దగ్గర చెప్పనాక. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నీ చెప్పనివ్వండి. చివరికి నిర్ణయం ఎవరు తీసుకోవాలి చెప్పండి? నిర్ణయము నీ తెలివి, వీళ్ళు ఇచ్చిన సలహా ఇవన్నీ పెట్టి, దేవుడా నా భార్య ఇలా చెప్పింది, ఇది నీ చిత్తమేనా కాదా అని దేవుడిని అడిగి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. అబ్రహాము గారు దొరికిందే ఛాన్స్ అని మా ఆవిడ చెప్పింది, నాయన నువ్వు ఒకటి చెప్పావు, మా ఆవిడ ఒకటి చెప్పింది, ప్రభువా నువ్వేమంటావు అని దేవుడి దగ్గరికి వెళ్ళి అడగాలి కదా. అబ్రహాము అడగలేదు. ఎందుకంటే బహుశా ఈయన కూడా ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు. ఇప్పుడు ఏమైందంటే తేడా వచ్చింది. ఎందుకనంటే అబ్రహాము సారాయి మాట వినెను అని బైబిల్లో చెప్పబడింది. అలా వినటం వల్ల ఇప్పుడు అరబ్ దేశాలన్నీ కూడా అబ్రహాములోంచి వచ్చినాయే. దేవుడు నీ కొడుకుని దీవిస్తాను ఆశీర్వదింతానన్న రీతిగానే పెద్ద కొడుకుని కూడా దీవించాడు. ఈ రోజున ఇజ్రాయేల్ చిన్న దేశం, వాళ్ళ ఇస్సాకు సంతానం, చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇస్మాయిల్ సంతానం. దేవుడు వాళ్ళని గొప్పగా దీవించాడు ప్రియులరా. ఎందుకంటే అబ్రహాములో నుంచి వచ్చారు అనేటువంటి ఏకైక కారణం ద్వారా దేవుడు నేను దీవిస్తానని చెప్పినటువంటి కారణం చేత దీవించాడు. ఇప్పుడు ఏమైంది ప్రియులారా? ఇక్కడ మీరు గమనించండి. దాసీతో వెళ్ళాడు, దాసీకి గర్భం వచ్చింది. ఇప్పుడు లోపం అంతా ఎవరిలో ఉన్నట్లు లెక్క? ఎప్పుడైతే ఈవినికి గర్భం వచ్చిందో అప్పటి నుంచి ఈవిడికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది. ఏంటి, మా దాసీకున్న ఇది కూడా నాకు లేదు, కడుపు వచ్చిందో ఎలా ప్రవర్తిస్తుందని అంటే, మా యజమానురాలంటే నాకు లెక్కే లేదు. ఎందుకంటే ఆవిడ కలిగి ఉన్న వాళ్ళు కలిగి లేనోళ్ళని చూస్తే వాళ్ళకి ఎంత ఎటకారంగా ఉంటుందో. మనం కలిగి ఉండటం తప్పు కాదు ప్రియులారా, గమనించండి. కలిగి ఉండటం తప్పు కాదు. దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు కలిగి ఉన్నావు. అలాగని కలిగి లేనోళ్ళని నువ్వు ఏలోకోలంగా చూడకూడదు. ఏమో దేవుడు ఎప్పుడు ఎవరికి ఏది ఇస్తాడో ఎవరికి తెలీదు. ఈమెకు గర్భం వచ్చింది, ఈవిడ బిడ్డను కడుపులో కలిగి ఉంది, కానీ యజమానురాలు బిడ్డను కలిగి లేదు. అందుచేత యజమానురాలునే చిన్న చూపు చూడటం మొదలుపెట్టిందట. దేవుడు నీకు ఎంత ఇచ్చినా కానీ
ఎదట వాడిని చిన్న చూపు చూసేటువంటి జబ్బు నీకు ఉండకూడదు. ఎప్పుడైతే ఎదట వాడిని చిన్న చూపు చూసేటువంటి జబ్బు నీకు వచ్చిందో నువ్వు ఒక్కో మెట్టు దిగిపోతావు. పైకి ఎక్కవలసినడు నువ్వు దిగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. దేవుడు నీకు ఒక ఇల్లు ఇచ్చాడా? ఎదటోడికి ఇల్లు లేదా? ఇల్లు లేనోడిని చూసి నువ్వు సంతోషించుకో. నీకు ఒకటి ఇచ్చాడా? ఎదటోళ్ళకి ఇవ్వలేదా? దాన్ని చూసి నువ్వు ఏకలు నువ్వు నవ్వుకో. మా నాన్నగారు శిష్యుడు ఒక ఆయన కారు కొనుక్కుని మా నాన్నగారి దగ్గర ప్రార్థన చేసుకున్నాక వచ్చాడంట. కొన్ని మాటలు సోలాల్లా గుచ్చిపోయి అయినా నా మైండ్లోంచి పోవన్నమాట. ఈయన ప్రార్థన చేసిన తర్వాత ఒక 500 చేతిలో పెట్టి ఎకిల్ నవ్వాడంట. మా నాన్నగారు వంక చూసి ఎకిల్ నవ్వాడట. మా నాన్నగారు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుని ఎకిల్ నవ్వాడురా. అందుకని నా కార్లు అంటే అంత కసి నాకు. మా తండ్రి ఉంటే నేను ఎంత గణపరుద్దునో ఈ రోజున. ఆ రోజున మా నాన్నగారు ప్రార్థన చేసేసరికి మా నాన్నగారు కారు లేదని కారు ఉన్నవాడు ఏం చేశాడంటండి? ఎక్కిల్లో ఉన్నవాడు. ఈ రోజున దేవుడు 3 కార్లు ఇచ్చాడు మాకు. కావాలంటే మా ఇంటికాడ చూడలేదు కానీ ఇంకో 4-5 కార్లు కొనాలనే ఉంది నాకు. నీకు కలిగింది కదా అని కలిగి లేనోడిని ఎప్పుడు చిన్న చూపు చూడకు. ఎందుకంటే ఈరోజు నువ్వు ఎవరినైతే చిన్న చూపు చూస్తున్నావో వాళ్ళే ఒక రోజున గొప్పోళ్ళు అవుతారేమో. అందుచేత డబ్బున్నా పర్వాలేదు, ఎదుటి చిన్న చూసేటువంటి జబ్బు మాత్రం ఉండకూడదు. ఈవిడ వీళ్ళ ఇంట్లో పని చేయడానికి వచ్చిందండి, ఓనర్ కాదు ఈవిడ. ఈవిడికి యజమానురాలు ఒక అవకాశం ఇచ్చింది. ఆ అవకాశం ఇస్తే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈరోజు గర్భం దాల్చి ఈవిడికి ఏమీ లేదు, ఆస్తి లేదు, ఐశ్వర్యం లేదు, ఏమీ లేదు, ఇంట్లో పని చేసుకోవటమే. కానీ గర్భాన్ని చూసి గర్వించి ఏం చెప్తున్నారట? యజమానురాల్ని చిన్న చూపు చూపుతుందంట. నిన్నటి దాకా ఎలాగున్నావో ఈరోజు ఎలాగుందో నీ చూపును బట్టి తెలుసుకోలేనంత ఎర్రోళ్ళు ఎవరున్నారు ఈ రోజున? ఓ మాట జ్ఞాపకం చేస్తున్నాను మీకు. యాకోబు వాళ్ళ మాంగారి దగ్గర పనిచేస్తున్నాడండి. ఎందుకంటే యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు. కొన్నాళ్ళకి ఏమైందో తెలుసా? యాకోబు ఆస్తి అంట వాళ్ళ మాంగారు ఆస్తి కంటే ఎక్కువైపోయిందంట. ఉద్యోగం చేస్తున్నవాడు ఓనర్ అయిపోయాడు. ఓనర్ అయిపోతే అప్పటి నుంచి అంట యాకోబుని తేడాగా చూస్తాం మొదలెట్టారట. ఎలా చూస్తున్నారంట? తేడాగా. వీడు ఏదో ఫ్రాడ్ చేస్తున్నాడు, ఉద్యోగం నా దగ్గర చేసి నాకంటే ఎక్కువ ఎలా సంపాదించేస్తున్నాడు, వీడేదో ఫ్రాడ్ చేస్తున్నాడు అని యాకోబు విషయంలో వాళ్ళు తేడాగా చూస్తున్నారట. ఓ రోజు రాత్రి వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి యాకోబు చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? మీ నాన్న నన్ను చూచే విధానము నిన్న మొన్నటిలాగా లేదు, నన్ను తేడాగా చూస్తున్నాడు. కావున మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోదాం అని అంటున్నాడు. మా మాంగారు కంటే నాకు ఎక్కువ ఉందని యాకోబు ఏమన్నా షో చేశాడా? షో చేయలేదు. కానీ ఎవరికి అసూయ వచ్చేసింది? యాకోబు ఎన్ని రోజులు వర్షంలో తడిశాడో ఎవరికి అక్కర్లేదు. యాకోబు ఎండలో ఎన్ని రోజులు ఎండాడో ఎవరికి అక్కర్లేదు. యాకోబు మంచులో ఎన్ని రోజులు పడుకున్నాడో ఎవరికి అక్కర్లేదు. ఏమన్నాడు తెలుసా? నేను ఇన్ని సంవత్సరాలు 21 సంవత్సరాలు ఎండకు ఎండాను, మంచుకు తడిశాను, వర్షానికి తడిశాను. నేను కష్టపడింది రాత్రులు పగలు కష్టపడితే నా కళ్ళు క్షీణించిపోయి అంటాడు తన భార్యతో. ఎంత కష్టపడితే వచ్చిందండి? ఏది ఆస్తి ఊరుకుని రాదు ఎవరికే ఊరుకుని రాదు. కష్టపడితేనే వస్తుంది. ఒకటి ఆస్తి అభివృద్ధి చెందిందంటే అది ఊరుకుని వచ్చి ఎవరి మీద పడిపోదు. 21 సంవత్సరాలు
కంటి మీద కునుకు లేకుండా రాత్రనక పగలనక కష్టపడితే యాకోబు ఆస్తి అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందినా కానీ యాకోబు మర్చిపోలేదు తను ఎక్కడి నుంచి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? కర్ర చేత పట్టుకుని యొర్దాను నది దాటి వెళ్ళాను. నేను తిరిగి వచ్చేటప్పుడు భార్యలు కలిగిన వాడనై, బిడ్డలు కలిగిన వాడనై, దాసదాసీలు కలిగినటువంటి వాడనై, మందలు కలిగినటువంటి వాడనై నేను తిరిగి వచ్చాను. ఇదంతా కూడా నా కష్టార్జితం అంటలేదు, నా దేవుడు నా వైపుకు చూచాడు కాబట్టి నాకు ఈ స్థితి కలిగింది అంటున్నాడు. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మాయ్యా, ఈ రోజున నీకు ఈ స్థితి కలిగిందనంటే దేవుడు నీ వైపుకు చూచాడు, దేవుడు నిన్ను కనికరించాడు, అందుకే నా స్థితి ఉన్నది. నీకు కలిగిన స్థితిని బట్టి లేనోడిని చూసి, ఒక గుడిసెలో ఉన్నవాడిని చూసి, లేకపోతే పేదోడిని చూసి నువ్వు ఎప్పుడు కూడా అపహాసం చేయకు. మన కేసుల్లో ఉంటుంది తెలుసు, పూరు గుడిసెలోకి వెళ్ళి సేవ చేస్తాం కూడా తెలుసు, ప్యానల్ లేకుండా చెమటల కారుతో ప్రసంగం చేస్తాం కూడా మాకు తెలుసు. ఎందుకనంటే దేవుడు మనకి స్థితి ఇచ్చాడు. ఆ స్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా మనము మనకున్నటువంటి స్థితిని బట్టి అతిశయించకూడదు. నిన్నటిదాకా అమ్మగారు టీ పెట్టమంటారండి, కూర వండమంటారండి, కూరగాయలు కోసేయమంటారండి, భోజనం వండమంటారండి అన్నది ఇప్పుడు చెప్తున్న కథలు తెలియదంట. దీని మాట నేను లెక్క చేసేదంటే దీని కడుపు రాలేదు, నాకు కడుపు వచ్చింది. నిన్న మొన్నటి దానిలాగా చూడకుండా హీనముగా చుట్టం మొదలు పెట్టిందంట. హీనంగా చుట్టం మొదలు పెడితే యజమానురాలు ఊరుకుంటుందమ్మా? యజమానురాలు ఊరుకుంటుందా? రోజు పని మీద ఎక్స్ట్రా చెప్తుందంట. నువ్వు వారానికి ఓ రోజు తడిగుడ్డాడుతావు కానీ రోజు తడిగుడ్డెట్టే ఇంటికి, రోజు తడిగుడ్డెట్టే. వారానికి ఒకసారి బెడ్షీట్లు మారుతావు కానీ 2 రోజులకు ఒకసారి మార్చేయి. నువ్వు ప్రతిరోజు బట్టలు ఉతుకు. శ్రమ పెంచేసిందంట. ఎవరికి? మరి ఓనర్ గారిని హీనంగా చూస్తే ఓనర్ ఊరుకుంటాడా? ఓనర్ గారు ఏం చేస్తున్నారంటే శ్రమ పెట్టడము పెంచేసిందంటే ఎవరి మీద? ఆగర్ మీద. అప్పుడు ఆగర్ ఏమనుకుంటుందనంటే వీళ్ళ ఇంట్లో పనిచేసే కంటే ఎక్కడో దిక్కున బతికి బలుసుకోర తింటే చాలు, ఇంట్లోంచి పారిపోదాం అని చెప్పేసి గర్భంతో ఏం చేస్తుందనంటే ఆ ఇంట్లోంచి పారిపోతుంది. విచిత్రం ఏంటంటే ప్రియులరా, అబ్రహాం ఇంట్లోంచి ఎక్కడికి పారిపోయినా చుట్టూ ఎడారే. మీకు అర్థమైందండి? వెళ్ళిపోతే సిటీలోకి వెళ్ళిపోతే ఈవిడ ఎక్కడికి పారిపోయి ఈ పక్కకి వెళ్ళినా ఎడారే, ఈ పక్కకి వెళ్ళినా ఎడారే, ఈ పక్కకి వెళ్ళినా 4 దిశలా ఎడారే. ఎడారిలోకి వెళ్ళిపోయింది. ఎడారిలోకి వెళ్ళిపోయిన తర్వాత గర్భంతో ఉన్నటువంటి స్త్రీ ఏమీ లేకుండా ఇంట్లోంచి పారిపోయి వచ్చేస్తే ఎడారిలో ఏం తిని బ్రతుకుదామనుకుంటుంది. అప్పుడు దేవుడు తన దూతను పంపించాడు. దూతను పంపించి ఒక ప్రశ్న అడుగుతున్నాడు హాగర్ని. ఏంటో తెలుసా? హాగరు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? గమ్యము లేని ప్రయాణం ఇది. ఎక్కడికి వెళ్తున్నానో నాకే, మా యజమానురాల దగ్గర నుంచి పారిపోతున్నాను తప్ప ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు. గమ్యము లేనటువంటి ప్రయాణం. కొంతమంది బ్రతికేలాగా ఉంది. ఏం చేస్తున్నారో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఏం చేద్దాం అనుకుంటున్నారో కూడా వారికి తెలియదు. గమ్యం లేనటువంటి ప్రయాణం. దేవుడు తన దూత ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నువ్వు మరలా ఇంటికి వెళ్ళిపోయి నీ యజమానురాలు చేతి కింద అణిగి ఉండు. ఆవిడ చెప్పింది చెయ్యి. నువ్వు విర్రవిగా వంటి ఈ అరణ్యములో నువ్వు నీ కడుపులో ఉన్నటువంటి బిడ్డ చచ్చిపోతారు. నువ్వు యజమానురాల దగ్గరికి వెళ్ళిపోమని అంటే మళ్ళీ వెనక్కి వచ్చి లోబడి జీవిస్తుంది. లోబడి జీవించిన 2 కత్తులు ఒకే వరలో ఉండలేవు కదా. ఎందుకంటే పిల్లోడిని కన్న తర్వాత ఈవిడికి దాసీ స్టేటస్లో నుంచి భార్య స్టేటస్లోకి వచ్చేద్దాం అనుకుంటుంది. కానీ భార్య అది ఒప్పుకోదు. ఇప్పుడు ఇద్దరు ఒక చోట ఇమ్మడలేకపోయారు. చివరికి ఏమైందనంటే అబ్రహాముకి కొడుకు పుట్టాడు. 8వ రోజున సున్నతి చేశాడు. పాలు విడిచిపెట్టినప్పుడు గొప్ప విందు చేశాడు. గొప్ప విందు చేస్తే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును ఇస్మాయేలు చూచి
ఆ ఇస్మాయేలు ఏం చేశారంట? ఇస్సాకుని యాలోకోలం ఆడాడంట, పరిహాసం ఆడాడంట, ఎక్కిరించాడంట. ఇంకో మాటలో చెప్పాలంటే ఇస్మాయేలు ఇస్సాకుని ఏం చేశారంటండి? ఎక్కిరించాడంట. అది ఎవరు చూశారంట? ఆఖరు కాదు, సారా చూసింది. సారా చూసి ఇక్కడ ఈవిడ ఉండటానికి కానీ ఈవిడ పిల్లడు ఉండటానికి కానీ ఇక్కడికి వీల్లేదని ఇంట్లో నుంచి గెంటేసింది. ఇంట్లోంచి గెంటేసింది. మొన్న దేవుడు వెళ్ళొద్దన్నాడా? ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, వెళ్ళిపో, ఇంక టైం వచ్చింది నీకు, పిల్లోని కనీసం పిల్లోడు పెద్దోడైపోయాడు, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తున్నాడు. అలాంటప్పుడు అబ్రహాం ఏం చేయాలండి? 1 కేజీ బంగారం పట్టుకొచ్చి ఇది ఉంచుకో అని అలా ఆవిడకి తెలకుండా 1 కేజీ బంగారం ఇచ్చి 1 కేజీ వెండి ఇచ్చి, నువ్వు జాగ్రత్తగా పట్టుకెళ్ళి నీకు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు ఈ బంగారం అమ్ముకుని నువ్వు ఆహారాన్ని కొనుక్కుని తిను, బాగా ఎక్కడికన్నా కానీ బాగా బతకండి, నా కొడుకే కదా అని అబ్రహాం చెప్పాలి. అబ్రహాం ఇలాగే ఏం చేయట్లేదు. ఏం చేశాడు తెలుసా? ఇంత మూట అట్టుకొచ్చి ఇచ్చాడంట ఆహారం, ఓ బాటిల్ మంచినీళ్ళు అట్టుకొచ్చి ఇచ్చాడంట. ఏమి ఇచ్చాడండి? ఇంత ఆహారం అనే ఓ బాటిల్ మంచినీళ్ళు ఇచ్చి, మీరు ఎక్కడ పోతారో పొండి అన్నాడు. ఎక్కడ పోతారో పొండి అంటే, ఈ భోజనం ఎన్ని రోజులు వస్తుంది? ప్రపంచంలో ఏదైనా తొందరగా పాడైపోయేది ఏదైనా ఉందంటే అదేంటి? భోజనమే. భోజనమే. కకృతి కోల్ది పట్టుకెళ్ళి పీసి పెట్టేసుకుంటారు, కానీ ఒక్కొక్కరు వాసన కూడా చూడరు, మళ్ళీ ఫ్రిడ్జ్లో తీసేసుకుని తినేయటమే. అది సలుకంపోతుందో బాగుందో కూడా చూడరు, అదొక కకృతి. ప్రపంచంలో అన్నిటికంటే తొందరగా పాడైపోయేది ఏంటమ్మా? ఆహారం. తేనె తప్ప మిగతా అన్నీ కూడా తొందరగా పాడైపోయేటువంటి ఆహారాలే. ఆహారం నిల్వ ఉండటానికి దాంట్లో బోలిన కెమికల్స్ కలిపి నిల్వ ఉంచేలాగా చేసి మనల్ని చంపుతున్నారు అంతే. ఓ బాటిల్ నీళ్ళు ఇచ్చాడంట, ఇంత భోజనం ఇచ్చాడంట, జాతకి వెళ్ళిపోమన్నాడంట. అబ్రహాం ఇంటి గారి నుంచి ఏ పక్కకి వెళ్ళినా కానీ ఎడారే తప్ప ఇంకోటి లేదు. ఈ భోజనము తల్లి కొడుకులకు ఎన్ని రోజులు వస్తుంది? బుడ్లో ఉన్న నీళ్ళు ఈ తల్లి కొడుకులకు ఎన్ని రోజులు వస్తుంది? మీరు ఆలోచన చేయండి. అనగా ఈ భోజనం అయిపోయిన తర్వాత, ఈ బాటిల్లో నీళ్ళు అయిపోయిన తర్వాత తల్లి కొడుకు ఇద్దరు చావలసిందే. అవునా కదా? వాళ్ళకి చుట్టాలు ఎవరు లేరు. ఎవరింటికి వెళ్దామన్నా ఆ ఎడారిలో ఎవరి ఇల్లులు లేవు. అటువంటి పరిస్థితిలో దేవుడు హాగరు కుమారుణ్ణి ఆదుకున్నాడు. ఆదుకుని దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎడారిలోనే బ్రతుకు, నేను నిన్ను ఇక్కడే గొప్పోళ్ళని చేస్తాను, నీ బిడ్డను తన సంతానాన్ని ఇక్కడే గొప్పోళ్ళని చేస్తాను, ఎడారిలో బ్రతకమన్నాడు. అబ్రహాము బుడ్డి నీళ్ళే ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, బుడ్డి నీళ్ళతో జీవితకాలం బతుకుతుందా? లేదు. జీవితాంతం ఎవడు పోషించాడు? దేవుడు పోషించాడు. జీవితాంతం ఆహారం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఇది మనసులో పెట్టుకోండి. 4 పాఠాలు నేను ఈ రోజున మీకు నేర్పించాలని ఆశపడుతూ ఉన్నా. మొదటి పాఠము, గాడ్ హియర్స్ అండ్ సీసెస్. దేవుడు మనలను చూచువాడును వినువాడునై ఉన్నాడు. ప్రియులారా, ఎల్రోయ్, దేవుడు నన్ను చూచుచున్నాడు, నన్ను వినుచున్నాడు. ఇస్మాయేల్ అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే దేవుడు వింటున్నాడు అని అర్థం. ఇంతవరకు ఎవరు నీ వారు అనుకున్నావో, ఇంతవరకు నా కూడా ఎవరు వస్తారనుకున్నావో, ఇంతవరకు నీవు నాకు ఎవరు దిక్కనుకున్నావో, దిక్కనుకున్న వాళ్ళందరూ కూడా నిన్ను దిక్కు లేని దానిలాగా నేను ఇంట్లోంచి గెంటేస్తే నీకు ఎవరు దిక్కు అవుతున్నారో తెలుసా? దేవుడే దిక్కు అవుతున్నాడు. అసలు ఏం చేయాలి? వాస్తవం ఆలోచన చేయండి. ఆహారం అయిపోయింది, బుడ్లో నీళ్ళు అయిపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి నువ్వు ఇచ్చినవి అయిపోయినాయి, నన్ను ఎలా బతకమంటావు? నువ్వే కదా ఈ పిల్లోడు కంటానికి కారణం అని అబ్రహాం ఇంటికి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. వెళ్ళిందా? వెళ్ళలేదు. నా భర్త నన్ను గెంటేశాడు, నా యజమానురాలు నన్ను గెంటేసింది. ప్రభువా,
ఇప్పుడు నాకున్న ఏకైక దిక్కు ఎక్కడ చూస్తుందండి బొమ్మ? చెప్పండి, ఎక్కడ చూస్తుందమ్మా? నా దిక్కు నువ్వే, నా దిక్కు నువ్వే. దిక్కు లేని వారికి దేవుడే దిక్కై ఉన్నాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, వాడి ఒంటరి అయినా వాడిని 10 వందలుగా చేస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. నువ్వు ఒంటరోడివే, కానీ నువ్వు దేవునితో ఉంటే దేవుడు నిన్ను 10 వందలుగా చేస్తానన్నాడు. ఇప్పుడు ఎవరి వైపుకు చూస్తుంది తెలుసా? అబ్రహాం ఇంటి వైపుకు చూడలేదు. అక్కడ ఎవరు చుట్టాలు లేరు, బంధువులు లేరు, ఎవరి ఇల్లులు లేవు. ఇప్పుడు ఎవరింటికి ఎవరి వైపుకు చూస్తుందనంటే దేవుని వైపుకు చూస్తుంది. ఇప్పుడు ఈవిడికి అర్థమవుతుంది, దేవుడు, మన దేవుడు ఎవరనంటే నన్ను చూచే దేవుడు, నన్ను చూచే దేవుడు. అమ్మ, మీరు కొంతమంది మీరు పైకి నవ్వుతూ ఉన్నారు, కానీ మీలో ఉన్న వేదన ప్రభువుకు తెలుసు. మీరు బయట తిరుగుతున్న సేపు నవ్వుతూ ఉన్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మంచం మీద పండుకొని మీరు కార్చిన కన్నీరు దేవుడు చూస్తున్నాడమ్మా. ఆరోగ్యం లేదు, బంధువులు లేరు, ఓదార్చే వాళ్ళు లేరు, సహకరించే వాళ్ళు లేరు, నీ వెనకాల వచ్చేవాళ్ళు లేరు, నీకు తోడుగా ఉన్నానని చెప్పేవారు లేరు. ఇటువంటి పరిస్థితిలో మీరు మీ గదిలో ఉండి, మీ రూములో ఉండి మీరు కార్చుచున్నటువంటి కన్నీరంతా కూడా ఆ ప్రభువు చూస్తున్నాడమ్మా. నన్ను ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావు. దాటిపోవు వాడు కాదు యేసుదేవుడు. నువ్వు ఏడుస్తూ ఉంటే నిన్ను చూసి దాటిపోతాడు అనుకుంటున్నావా? నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అనుకుంటున్నావా? ఈ దినాన్ని ఓ తల్లులారా, మీలో కొంతమంది భర్తలుండి దూరంగా ఉన్నారు, కొంతమంది భార్యలుండి దూరంగా ఉన్నారు. ఎందుకంటే మనకున్న డబ్బుల అవసరాలను బట్టి కుటుంబం దూరం అయిపోయింది. కొంతమంది అలకోలంగా దూరం అయిపోతే కొంతమంది డబ్బులను బట్టి దూరం అయిపోయారు. ఒంటరి బ్రతుకుతున్నారు, చెప్పుకోవటానికి ఎవరు కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. కొంతమంది అందరిలోనూ బ్రతుకుతున్నారు, కానీ మీ బ్రతుకు ఒంటరి బ్రతుకు. ఎందుకనంటే ఎవరితో చెప్పుకోవటానికి లేదు, వినేవాళ్ళు లేదు. దేవుడు మనల్ని దాటిపోయేటువంటి దేవుడు కాదనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు ఎవరు? మనలను చూచుచున్నటువంటి దేవుడు అయి ఉన్నాడు ప్రియులరా. ఆయన దాటిపోయేటువంటి దేవుడు కాదు. ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నా బాధను చూస్తున్నాడని, నా బాధను వింటున్నాడని? మీలో ఎంతమంది గ్రహిస్తున్నారు? మీలో కొంతమంది ఒంటరితనము. ఈవిడ భర్త లేక కాదండి, ఈవిడ ఒంటరి అయిపోతా. భర్త ఉన్నాడు, భర్త దూరంగా పెట్టేశాడు, భర్త దూరంగా ఉన్నాడు, భర్త పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, అందుకు ఒంటరి అయిపోయింది. ఈవిడికి ఎవరో లేరా? ఉన్నారు. భర్తకు దూరంగా ఉంటున్న వాళ్ళు కొంతమంది కోయిట వెళ్ళిపోయి దూరంగా ఉంటున్నారు. కొంతమంది ఏమో మీరు బాగుపడుతున్నారని దూరం అయిపోయారు. ఏదో రకంగా కుళ్ళుతోనో కుశుద్ధంతోనో దూరం అయిపోతారు. మనమందరము ఏదో ఒక పరిస్థితిలో ఒంటరితనాన్ని అనుభవించాలి. అటువంటి పరిస్థితిలో మనల్ని ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? నీ అభివృద్ధే మనుషులు చూస్తారు, నీ కష్టాన్ని మనుషులు చూడరు. నీ అభివృద్ధిని చూసి వాళ్ళు ఏం చేస్తారు? నీ మీద అసూయ పడిపోతూ ఉంటారు. కానీ 21 సంవత్సరం నుంచి నిద్ర లేకుండా ఉన్నాడని నీకు తెలుసా? 21 సంవత్సరం నుంచి ఎండకి ఎండాడని నీకు తెలుసా? 21 సంవత్సరం నుంచి మంచుకు తడిశాడని నీకు తెలుసా? 21 సంవత్సరం నుంచి ఎదురు చూసి పని చేసి కళ్ళు క్షీణించిపోయి అని నీకు తెలుసా? ఈరోజు నీకు మేడలో కార్లు కనపడుతున్నాయి, కళ్ళు కుట్టేసుకుంటున్నావు, కానీ దీని వెనకాల ఎంత కష్టం ఉంది. ఆఖరు జీవితం మనకు నేర్పిస్తుంది ఏంటో తెలుసా? దేవుడు ఒక్కసారి ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు, మళ్ళీ ఇంటి వైపుకి చూడలేదు ఆవిడ. దేవుడి వైపుకే చూసింది, కానీ వెనక్కి తిరగలేదు ఆవిడ. నేను వేసినటువంటి ముందడుగు వెనుతీయను, ఎట్టి పరిస్థితులు కూడా వెనక్కి తీయను. ఎందుకంటే లోకం ఎలాంటిదనంటే మంచి చేద్దామన్నా కూడా చెడ్డ ఎతికేటువంటి లోకం ఇది. కొంతమందికి చెడ్డోళ్ళకి చెడ్డతోనే సమాధానం చెప్పాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రంతో కొయ్యాలి. కొంతమందికి మంచి కూడా పని చేయదు, మంచి చేద్దాం అనుకుంటే మన శతకం వల్ల కనపడుతుంటాం. ఈ రోజున అందరూ మీతో మీరు చెప్పుకోండి, దేవుడు నన్ను చూస్తున్నాడు. చెప్పండి అమ్మా, దేవుడు నన్ను చూస్తున్నాడు. రెండవదిగా దేవుడు నా మాట వింటున్నాడు.
నా మాట వింటున్నాడు. ఎవరు వినకపోయినా ఒక్కోసారి మనకు కావాల్సిన వాళ్ళకి కూడా ఒక మాట చెప్పుకోనకూడదు. స్టార్ట్ చేసిన వెంటనే విమర్శించేస్తూ ఉంటారు మనల్ని. అసలు ఏం చెప్తాడో పోనీ విన్నాం అని అనుకునేటువంటి వాళ్ళు కూడా కరువైపోయినటువంటి పరిస్థితి. కానీ నా దేవుడికి ఏం చెప్పుకుంటున్నా ఆయన వింటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన! ఎంత బిజీ అండి. ఖాళీ మనిషి ఏమన్నానే? ఖాళీ మనిషా చెప్పండి? ఎంతమందిని చూడాలి ఆయన, ఎంతమందిని పోషించాలి. పశువుల్ని, జంతువుల్ని, పక్షుల్ని, జీవరాశుల్ని, మనుషుల్ని, వీళ్ళందరినీ పోషించాలి. ఆయనకి అస్సలు ఖాళీ లేదు. ఖాళీ లేకపోయినా ఆయన నీ మాట నా మాట వింటున్నాడు, మనల్ని చూస్తున్నాడు, మనకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆగరుకు దిక్కు లేదు. ఎవరు దిక్కయ్యారు చెప్పాలి అందరూ గట్టిగా? ఎవరు దిక్కయ్యారు? దేవుడు దిక్కు. రెండవది, దేవుడు సహాయకుడు అయ్యున్నాడు. దేవుడు అనుగ్రహించువాడై ఉన్నాడు. చూసేసి వినేసి నిన్ను పక్కన పెట్టేసేవాడు కాదు దేవుడు. నీకు ఎలాగ ఇవ్వాలా అని చూస్తున్నాడు ప్రియులరా. ఎందుకంటే తన బిడ్డలు అడుక్కునే వాళ్ళగా ఉండటము ఆయన చిత్తము కాదు. మీకు అర్థమైందా? తన బిడ్డలు వేరొకరి దగ్గర చెయ్యి చాపేటువంటి వారిలాగా ఉండటము దేవుని చిత్తం కాదు. మనం చెయ్యంటూ చాపితే ఎవరి దగ్గర చాపాలి చెప్పండి? ఎవరి దగ్గర చాపాలి? ఈ పక్కలు చక్కగా అంటున్నారు, ఈ పక్కలో ఎవరికి రావట్లేదు. మరి మీ ఆవిడ దగ్గర చాపుతారు ఎటు చెయ్య? ఎవరి దగ్గర చాపాలి? దేవుడి దగ్గర చాప. తెలుగుదేశం వాళ్ళు ఎత్తున్నారంట, కాంగ్రెస్ వాళ్ళు ఎత్తున్నారంట. నిద్ర వదలేదు జనాలు మా ఈదుల్లో. అయ్యో, 2 ఏళ్ళు ఇస్తే నీ కడుపు నిండిపోద్దా? ఈ 2 ఏళ్ళు ఏంటనుకుంటున్నావు? వాటర్ బాటిల్. ఎన్ని రోజులు బతికేస్తావు ఈ వాటర్ బాటిల్ తోటి? సమృద్ధి ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. అని చేత ఈ వాటర్ బాటిల్ కోసం చూడకండి. నేను దేనికోసం చూస్తున్నాను తెలుసా? ఎన్ని వాటర్ బాటిల్ ముంచినా కానీ తరగలేనంటే నీటి బొగ్గు కావాలి నాకు. దేవుడి మీద నమ్మకాలు లేవు, సేవకులకు కూడా నమ్మకాలు లేవు. ఏ ఫెలోషిప్లో చూసినా వీళ్ళ మొక్కలే ఫస్ట్ కనబడుతున్నాయి. మన వాళ్ళు ఎక్కడైనా వెళ్తాంటే అక్కడ పొడవలు తీసి నాకెట్టేస్తున్నారు వాళ్ళు. మీ వాళ్ళు ఎక్కడికి వచ్చారండి? వీళ్ళని అడిగితేనే మేము వెళ్ళదిండి అంటున్నారు. బొమ్మలేమో అక్కడ ఉన్నాయి. నీ ఉన్న చోట దేవుడు నిన్ను పోషించలేడా చెప్పు? నీ సేవకుడు పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా? మరి ఎందుకు నీ పరుగులాట? ఎందుకు ఈ కర్మ నీకు? అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సిన కర్మ. అబ్రహాం ఇస్తే ఏమిస్తాడంట? వాటర్ బాటిల్ ఇస్తాడట. దేవుడు ఇస్తే ఏమిస్తాడంట? 1,00,000 బాటిల్ నింపుకున్నా కానీ తరగలేని నీటి బుగ్గు ఇస్తాడంట. నీకు అది కావాలా ఇది కావాలా? మాట్లాడరా అమ్మా. దాహం నాకే కాదు 100 మందికి దాహం తీర్చే నీటి బొగ్గు కావాలని నేను అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు అంటే మెండ బాటిల్లో వాటర్ బాటిల్ ఇస్తున్నారంట. తీరా పోసి వాటర్ బాటిల్ ఇచ్చి లోనకి వెళ్ళినప్పటికీ టోకెన్ ఉందా అని అడుగుతున్నారంట. టోకెన్ వీడికి ఇవ్వలేదు. టోకెన్ ఇవ్వకపోతే ఏం చెప్తున్నారు? టోకెన్ లేనివాడికి వాటర్ బాటిల్ ఎవరన్నారంట. అందరూనేమో లోనకి వెళ్ళిన వాళ్ళు టోకెన్ ఉన్న వాళ్ళు ఏమో వాటర్ బాటిల్ అట్లా వచ్చేస్తున్నారంట. వాటర్ బాటిల్ అంటే 3 ఏళ్ళు. అర్థమైందా? వీళ్ళు ఇంకా టోకెన్ ఎవడన్నా ఇస్తాడేమో, వాటర్ బాటిల్ వస్తుందేమో అని ఇంకా గేట్ దగ్గర కూర్చొని చూస్తున్నారంట పాస్టర్లో. నీకు ఇదేం కర్మరా నాయనా? మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? నేను ఈ ఫెలోషిప్ ఎందుకు వదిలేను ఒక మాట చెప్తున్నాను మీకు, సందర్భం కాకపోతే చెప్తున్నాను. కపిలేశ్వరం మండలంలో పాస్టల్ ఫెలోషిప్ పెట్టాం. అంగర జయబాబు గారు మేము ఒక ఆయన్ని ప్రెసిడెంట్ కింద పెట్టాం. మేము ఏం నిర్ణయం తీసుకున్నామనంటే ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేద్దాం, అందరినీ పిలిచి పాస్టర్లు అందరినీ పిలిచి బట్టలు ఇచ్చి అందరికీ భోజనాలు పెడదాం, చర్చ్ వాళ్ళందరికీ భోజనాలు పెడదాం అని మొట్టమొదటి క్రిస్మస్ ఎక్కడ పెట్టామంటే అంగర జయబాబు గారి చర్చిలో పెట్టామండి. ఏమో అర్థమవుతుందా? ఆవిడ ప్రాబ్లం ఏంటో మరి నాకు అర్థమవుతలేదు అక్కడి నుంచి. ఏమా మీరు ఏనండి ఇలాగా ఆ పద్దు పొందండి ఏదో సైతనొత్తు ఉంటుంది అలా. అంగర్ జయబాబు గారి చర్చలో పెట్టాం. నేను 15,000 ఇచ్చాను అక్కడ. ఎక్కడ? అంగర్లో క్రిస్మస్ చేయటానికి 15,000 ఇచ్చాం. 2వ సంవత్సరము మాసంలో పెడతామన్నాం. మీకు అర్థమైందా?
రెండో సంవత్సరం మాసంలో పెడదామంటే, ఎందుకంటే ఎంతమంది డబ్బులు ఇచ్చినా సరే అందరి మీద 5,000 ఎక్కువ ఇస్తానని, అందరూ 10,000 కాడికి ఇస్తే నేను 5,000 ఎక్స్ట్రా ఇచ్చి 15,000 ఇచ్చాను. దగ్గర 50,000-60,000 పోగు చేసి క్రిస్మస్ చేసాం. రెండో సంవత్సరం మాసంలో పెట్టామండి. మాసంలో పెడితే ఇప్పుడు నేను అక్కడ ఎలాగిచ్చానో అక్కడ మనకి ఎలాగ ఇవ్వాలి కదా. ఇక్కడ 4 ఫ్లెక్స్లు వేసుకొచ్చి వాళ్ళ బొమ్మలు వేసుకుని ఇక్కడ తగిలిచ్చారు అట్టుకొచ్చి. నేను అన్న అదేంటండి, ఇదేం పాలసీ అండి, ఇదేం పాలసీ? మనం అక్కడ చేసుకున్నప్పుడు అందరం డబ్బులు ఇచ్చి చేసాం కదా, మీరు ఇక్కడ చేసినప్పుడు అందరూ డబ్బులు వేసుకుని చేయాలి కదా. ఒక్కడో కూడా డబ్బులు ఇవ్వడానికి రాలేదు. నేను అన్నాను, మీరు ఎవరో డబ్బులు ఇవ్వకండి, ఈ రోజు నుంచి ఫెలోషిప్ లాస్ట్ నేను రాను అని చెప్పాను. ఎందుకంటే మన దగ్గర ఒడిగేసేవాళ్ళే కానీ మనకు సహాయం చేసేవాడు ఎవడో లేడు. ఆ కాడి నుంచి ఫెలోషిప్కి మన వాళ్ళు కొంతమంది వెళ్తున్నారు. మరి ఏమి ఇస్తున్నారో ఏం తెచ్చుకుంటున్నారో దేవుడికి తేలాలి. నేను ఒకటే చెప్పాను, మన చర్చ్ పేరు మాత్రం ఎక్కడ రాయనివ్వకండి అక్కడ. ఎందుకనంటే సమృద్ధి అనేది ఎవరివ్వాలి మనకి? చెప్పండి, ఎవరివ్వాలి? నీకు వాటర్ బాటిల్ కావాలా, వాటర్ బాటిల్ నింపే నీటి బొగ్గ కావాలా? కూర్చోమ్మా, కూర్చో. ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి, మాట్లాడరమ్మా. ఏం కావాలి? నీటి బొగ్గ కావాలన్న వాళ్ళందరూ దేవస్థానం చెప్పండి ఒకసారి. నాది బాటిల్ కోసం చూసేటువంటి జీవితం కాదు. బాటిల్ ముంచి అందరూ కూడా మన దాంట్లో పట్టుకెళ్ళేటువంటి నీటి బొగ్గల కోసం చేయాలి. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? మా ఆయన ఓ బాటిల్ ఇచ్చాడు నాయన, ఇంత ఆహారం ఇచ్చాడు నాయన, నన్ను గెంటేశాడు నాయన, నేను అరణ్యంలోకి వచ్చాను నాయన. నీవు చూచుచున్న దేవుడు నాయన, వినుచున్నటువంటి దేవుడు నాయన, నా కరువు తీరాలంటే ఎవరివ్వాలి? దేవుడిస్తే నీ కరువు తీరిపోద్ది, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కరువు తీరిపోద్ది. నీకు ఎప్పుడైనా కరువు వచ్చిందా? పాస్టర్ గారితో ఉన్నందుకు నీకు ఎప్పుడైనా కరువు వచ్చిందా? ఒకే ఒక ఊరిలో భీమారం అవతల ఆడు కూడెట్టలేదు, మాకు అక్కడ కూడెట్టలేదు. ఆ తర్వాత మళ్ళీ భీమారం తీసుకొచ్చి చికెన్ బిర్యానీలు ఇప్పించాను నా తోట ఉన్న వాళ్ళకి. అక్కడ తప్ప ఎక్కడికి వెళ్ళినా మీకు ఏమన్నా భోజనం కరువు అయిందా చెప్పండి అమ్మా. దేవుడు కరువు ఇవ్వడు. ఎందుకంటే మనం నీటి బొగ్గలమే కానీ నీటి బాటిల్ కాదు అనేటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? ఈవిడ ఏం చేస్తుందో తెలుసా? పిల్లోడిని ఒక పొద కింద పడేసి విల్లు వేటు దూరం అనగా, విల్లు ఎత్తే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం అంట. బైబిల్లో చాలా చిత్రమైన లాంగ్వేజ్ వాడారు. ఒక చోట అన్నాడు రాతి వేటు దూరం. గెత్సేమనే వనములో యేసు ప్రభువారు ఆ శిష్యులకు మధ్యన ఉన్నటువంటి దూరం అంట రాతి వేటు దూరం అట. ఇంకో చోట బైబిల్లో రాయబడి ఉంది కోత వేటు దూరం అని రాయబడి ఉంది. కేకెత్తే ఈయనబడి అంత దూరంలో ఉన్నారంట వాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ ఏమని రాయబడి ఉంది అంటే విల్లు వేటు దూరం అని రాయబడింది. విల్లు ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఆ విల్లు వేటు దూరములో తల్లి కూర్చుని పిల్లోడు ప్రాణం పోయేలాగుంది. పిల్లోడు ప్రాణం పోయేలాగుంటే ఆ ప్రాణం పోయేటువంటి పిల్లోడిని చూడలేక తల్లి ఏమో ఒక చోట నుండి మొర్ర పెడుతుందట, బిడ్డ ఏమో ఒక చోట నుంచి మొర్ర పెడుతున్నాడట. దేవుడు ఎవరు మొర ఆలకించాడో తెలుసా? బిడ్డ మొర ఆలకించాడని బైబిల్ రాయబడి ఉంది. దేవుడు చూడటమే కాదండి, దేవుడు వినటమే కాదండి, దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన అనుగ్రహిస్తున్నాడు, ఆయన ఇస్తున్నాడు, ఆయన అనుగ్రహించుచున్నాడు, ఆయన సమకూరుస్తున్నాడు. అందుచేతనే మనకి ఏం అవసరమైనా మనం ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపాల్సిన అవసరం లేదు. చాపేది ఏదో పెద్దోడి దగ్గర చాపేస్తే, మన కరువు తీరా ఇవ్వగలిగేటువంటి వాడి దగ్గర చాపేస్తే మనకి ఏ సమస్య ఉండదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, దూతను పంపించి పరలోకం నుంచి ఆకాశం నుంచి మాట్లాడుతున్నాడు, అమ్మా నీ బిడ్డ యొక్క మొరను నేను ఆలకించాను. ఆమె మనోనేత్రాలు తెరిచినప్పుడు అక్కడ పెద్ద నీటి బొగ్గ కనపడ్డదట. నీటి బొగ్గ కనపడినప్పుడు దాంట్లోనికి నీటి తిత్తి పట్టుకెళ్ళి దాంట్లో ముంచి నీరును పట్టించి ఆ బిడ్డకు తాగించిందంట. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇక్కడ మనుషులు ఎవ్వరూ నిన్ను పోషించలేరు, కానీ నేను నిన్ను పోషిస్తాను. నేను పోషించే స్థలం కనుక ఇది మొదలుకొని మీరు ఎడారిలోనే అరణ్యంలోనే బ్రతకండి. నేను ఇక్కడే నీ కొడుకుని గొప్ప జనముగా చేస్తా. ఎడారిలో బ్రతికే వాళ్ళు ఎవరు? అరబ్బోళ్ళు అందరూ కూడా ఎక్కడ బతుకుతున్నారు?
ఎడారిలో బ్రతుకుతున్నారు. ఎడారిలో బ్రతుకుతుంటే అక్కడ దేవుడు ఎంత ఆశీర్వదించాడు తెలుసా? దుబాయ్లో బంగారం షాపుల దగ్గరికి వెళ్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ఎక్కడ అంత బంగారం ఉండదండి, అంత బంగారం ఉంది అక్కడ. ప్రపంచంలోనే ఎత్తైనటువంటి శిఖరం ఎక్కడుందనుకుంటున్నారు? ఎడారిలో కట్టారు, దుబాయ్లో ఉంది. దేవుడు ఇస్మాయేల్ సంతానాన్ని ఎంత దీవించేసాడో చూడండి. ఇజ్రాయేల్ ఎంతే ఉంది, దాని చుట్టూ ఉన్నటువంటి ఇస్మాయేల్ సంతానము ఎంత అభివృద్ధి చెందిందో తెలుసా? దేవుడు అన్నాడు, అమ్మా నువ్వు భయపడకు, అబ్రహాము నిన్ను విడిచిపెట్టేశాడు, సారా నిన్ను విడిచిపెట్టేసింది, జనమందరూ నిన్ను విడిచిపెట్టేశారు, అయినా నువ్వు భయపడకు, నేను నిన్ను విడువను, నీ బిడ్డను విడువను, నేను గొప్ప సంతానముగా నీ బిడ్డను నేను చేస్తాను. చూసారా? వెనక్కి వెళ్తే ఇంకో బాటిల్ వచ్చింది ఇవిడికి. దేవుడి వైపుకు చూస్తే అందరికీ బాటిల్ ఇచ్చేటువంటి స్టేజ్ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఒక విషయం గమనించాను, పెట్రోలు 105 రూపాయలు 110 రూపాయలు కొనుక్కుంటున్నామా? గల్ఫ్లో మంచినీళ్ళు బాటిల్ $3 280 రూపాయలు, 240 రూపాయల నుంచి 80 రూపాయలు రేటు వాటర్ బాటిల్. వాళ్ళ మంచినీళ్ళు కొనుక్కుని తాగుతున్నారు, మనం పెట్రోల్ కొనుక్కుని వేసుకుంటున్నాం. ఎవరి సవక? మనదే సవక. ఇంకా పెట్రోల్ వాళ్ళ కింద మంచినీళ్ళు లేవు, వాళ్ళ కింద ఏమన్నా తెలుసా? పెట్రోల్ ఉంది. దేవుడు దాని ద్వారా దీవించేశాడు. ఆ దేశాలకి కరువు లేనే లేదు. ఎందుకో తెలుసా? అబ్రహాములో నుంచి వచ్చినటువంటి బీజమని దేవుడు అంతగా వారిని దీవించాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా ఈ యొక్క హాగర్ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన చూచువాడును వినువాడై ఉన్నాడు. రెండవదిగా, చూచి వినినటువంటి దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఎంత అనుగ్రహించాలనంటే యు కెనాట్ కంటైన్. నువ్వు ఆయన ఆశీర్వాదాలని ఈమిడింపజేయాలనంత గొప్పగా ఇస్తాడు. కారణం నువ్వు విశ్వాసంతో ఎదురు చూడాలి, విశ్వాసంతో దేవుడిని అడగాలి, దేవుడి దగ్గర కనిపెట్టాలి. మూడవ పాఠం, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ టు ద అవుట్కాస్ట్. తృణీకరించబడిన వాడికి దేవుడు నమ్మదగినవాడు. తృణీకరించబడిన వారికి దేవుడు నమ్మదగినవాడు. నిన్ను ఎవరు కాదన్నా, ఎవరు గెంటేసినా, ఎవరు వెలేసేసినా, అందరూ ఒకటైపోయి నిన్ను వేరు చేసినా, ఎందుకంటే కుల్లోలు ఏకమైపోతారండి, మంచోడిని కలనెవరు. అర్థమైందా? కుల్లోలు అందరూ ఏకమైపోయి మంచోడిని కలనెవరు. అందరు గెంటేసిన దేవుడు మాకు యేసు చాలును. ఏ పరిస్థితి అయినా యేసు చాలు మనకి. ఆయన మన కరువు తీర్చేటువంటి దేవుడు. ఎవరికి మన మీద జాలి కలగపోయినా దేవుడికి మన మీద జాలి కలిగితే చాలు. తృణీకరించబడినటువంటి వారికి ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఇంట్లో పని చేయించుకుంటానని తీసుకెళ్ళిన సారాయి గెంటేసింది, పక్కలో పండుకున్నటువంటి అబ్రహాము గెంటేశాడు. ఇప్పుడు ఎవరు గెంటలేదో తెలుసా? దాటిపోయి వాడు కాదు యేసు దేవుడు. నరులెల్లరూ నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీసేటువంటి వాడై ఉన్నాడు. యేసు చాలు మనకి. ఎందుకంటే అందరూ తృణీకరించిన ఆయనున్నాడు అనేటువంటి ధైర్యముతో మనం ఏం చేస్తున్నాం తెలుసా? ముందుకు వెళ్తున్నాం. కొంతమంది మీలో అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? నా ముఖం ఎవరో చూడనివ్వరండి, నా ముఖం అంటే కిట్టనివ్వరండి. ఉన్నారా ఇలాంటి వాళ్ళు? ఉన్నారా? నన్ను ముఖం ఎవరు చూడనివ్వరండి, నన్ను ఎవరు కిట్టనివ్వరండి, నన్ను ఎవరు కలనివ్వరండి, నన్ను అసలు మనిషిలాగా కూడా చూడరండి అని మీలో కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వీళ్ళు చూస్తే ఎంత, చూడకపోతే ఎంత? నీకు ఎవరు చూడాలి? అసలైనోడు చూస్తే చాలా. దావీదు కుమారుడు నన్ను కరుణించుము అని కేకలేస్తున్నాడు. అందరూ నోరు మూసుకోరా, నోరు మూసుకో, కూర్చో. అసలు కళ్ళున్న వాళ్ళకే దిక్కులేదు, కళ్ళు లేనోడు నీకెక్కడ దిక్కురా అని ఊరికే అనిసిపెట్టేస్తున్నారంట అతన్ని. అతను ఏమనుకుంటున్నాడు తెలుసా? నన్ను యేసై తప్ప ఇంకెవడో కరుణించేవాడు, ఈ ఛాన్స్ మిస్ అయిపోతే మళ్ళీ యేసయ్య నాకు దొరకడని ఎంతమంది నోరు మూసేస్తున్నా. వేడిసివాడిని చూడు, ఏడొద్దు నోరు నొక్కేస్తాం మనం. అలాగా వీడు నోరు నొక్కేస్తున్నారంట, నువ్వు అరవద్దురా అని. నాకు ఈ ఛాన్స్ మిస్ అవుతే మళ్ళీ యేసయ్య నాకు మళ్ళీ దొరకడని ఏం చెప్తున్నాడంట? దావీదు కుమారుడా నన్ను కరుణించు.
ఇంతమందిలో ఒకడు గట్టిగా అరుస్తున్నాడనంటే నా అవసరం వాడికి ఉంది. అతన్ని ఖచ్చితంగా నేను కలుసుకోవాలి. ఎంత అవసరం లేకపోతే ఇంత గట్టిగా అరుతాడు? సహోదరుడా, నీకేం కావాలి? నేను నీకు ఏమి కోరుచున్నావు? నేను ఏం చేయాలని కోరుతున్నావు? చూపించాలి నాయనా, చూపిస్తే నేనే పని చేసుకుని బతుకుతాను నాయనా. ఆ రోజున దేవుడు ఏం చేశాడు? అతని యొక్క బ్రతుకులు మార్చాడు కదా. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడండి, బ్రతుకులు మార్చే దేవుడు. అందరినీ కేకేసాకంటే, ఒరే యాకోబు, ఒరే మత్తయి, ఒరే ఆంధ్రేయ అని కేకేసే బదులు ఎవరిని కేకెత్తం బెటరు? మాట్లాడరమ్మా. ఎంతసేపు ఎవడొకడి మీద ఆధారపడిపోయి ఆయన కేకేసేసి నాన్న బాబు అక్కడికి వెళ్తే ఇలాగ ఎంతకాలం బతుకుతావు? దేవుడు పంపింత అన్నీ నీ దగ్గరికి వస్తాయి, నువ్వు ఎక్కడికే పరిగెత్తక్కర్లేదు. నమ్మిన వాళ్ళందరూ దేవస్థానం చెప్పు. తృణీకరించబడినవారు. నిన్ను ఎంతమంది ఎంత బాగా ద్వేషింతే అదే మంచిది. ఎందుకంటే లేయా ద్వేషింపబడుట చూచి యెహోవా ఆమె గర్భము తెరిచెను. మనుషులు ద్వేషిస్తున్నారంట లేయాని, మెల్లకొన్నది గుడ్డుకొన్నది అని ద్వేషిస్తున్నారట. మనుషులు ద్వేషిందంటే దేవుడు ఏమన్నాడో తెలుసా? దేవుడు ప్రేమించాడంట. జనం ఎంతమంది ద్వేషించినా పర్లేదు, దేవుడు ఉంటే చాలు. దేవుడు మన అవసరతలు మన కొరతలు అన్నీ తీరుస్తాడు. తలగా చేస్తాను కానీ, అప్పిచ్చేవాడిగా చేస్తాను కానీ, దేవుడు గొప్ప దేవుడు. తృణీకరించబడిన వారిని నమ్మకంగా చూసేటువంటి దేవుడు. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. గాడ్ స్టిల్ వర్క్స్ ఈవెన్ వెన్ వి గో ఆఫ్ లైన్. మనము సంకల్పములోంచి బయటికి వెళ్ళిపోయినా దేవుడు ఇంకనూ పని చేస్తూనే ఉన్నాడు. ఎంతమందికి పెళ్ళి అయిపోయిన తర్వాత నాకు సరైనోడు దొరకలేదనిపించింది? ఆడవాళ్ళు ఎంతమంది పెళ్ళి అయిపోయిన తర్వాత నాకు సరైనోడు దొరకలేదనిపించింది? పురుషులు మిమ్మల్ని అడుగుతలేదు అనుకోకండి, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇది నాకు రైట్ క్యాండిడేట్ కాదని మీలో ఎంతమందికి అనిపించింది? కానీ ఇప్పుడు ఏం చేయగలరు? నిన్ను కాదే, నీ బాబుని చేసుకుంటానంటాడు ఒక్కొక్కడు. వాళ్ళ బాబుని చేసుకుంటాడంటాడు, హోమోసెక్సువల్ అనమాట. దేవుని చిత్తమో కాదో పొరపాటున జరిగిపోయిన తర్వాత చచ్చినట్టు ఏం చేయాలి? ఈడ్చుకు రావాల్సిందే. ఒకసారి బండి కట్టేసిన తర్వాత ఈడ్చుకురావాల్సిందే. ఇష్టమన్నా లేకపోయినా ఈడ్చుకురావాల్సిందే. కుంటుతానో నడ్డుతానో ఎలాగో లాక్కు రావాలి. తప్పదు కదా మన జీవితం. ఏమ్మా, తప్పదు కదా, ఈడ్చుకురావాలి కదా, లాక్కు రావాలి కదా. ఒక్కోసారి మన పరిస్థితి ఏమవుతుందనంటే, దేవుడు ఒకటి సంకల్పించాడు, దేవుడు ఒకటి ఆలోచన చేశాడు, మనం ఒకటి ఆలోచన చేసాం. జనమందరినీ మనం ఏం చెప్తున్నాం తెలుసా? మన ప్రెజర్ పెట్టేయటం వల్ల మనం ఏమవుతున్నామనంటే దేవుని సంకల్పంలోంచి బయటికి వెళ్ళిపోతున్నాం. దేవుని సంకల్పంలోంచి బయటికి వెళ్ళిపోవటానికి ముఖ్య కారకులు ఎవరంటే మనతో ఉన్న వాళ్ళే, మన బంధువులే, మన స్నేహితులే. అమ్మా, చాయిస్ దేవుడికి ఇవ్వండి. నాకు ఒక భర్తను చూడు ప్రభువా అని దేవుడిని ఎంతమంది అడిగారు? నాకు ఒక భార్యను చూడు ప్రభువా అని ఎంతమంది దేవుడిని అడిగారు? అబ్బే నాకు ఇదైతేనే బాగుంటుంది, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను, 4 రోజులే హ్యాపీ, తర్వాత నరకమోనే. మాకు ఎంతమంది తెలదో, ఎంతమంది ప్రేమించుకున్నావు? ఒక ఆవిడ ప్రేమించుకుంది, బాబు అమ్మ మా నాన్న మాట వినమ్మా, నీకు ఇది సెట్ అవుదమ్మా అని అంటే, వాళ్ళు లేకపోతే నేను బతకనండి అంది. కడకాన్ని చేసుకోలేదు, ఇప్పుడు బంగాళలో బతుకుతుంది. దేవుడు నీ కోసం ఎంపిక చేసేటువంటి అవకాశం దేవుడికి ఇవ్వట్లేదు. మనం ఏం చెప్తున్నాం? మనమే ఎంపిక చేసి, అబ్బా ఇది బెటర్ చాయిస్, కట్నం బాగా వస్తుంది, చూడటం బాగుంది అని మనమే ఎంపిక చేసేసుకుంటున్నాం. బోల్తా పడిపోతున్నాం, దేవుని సంకల్పం నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఏం చేయాలో గిజగిజ కొట్టుకోవటం తప్ప వేరే చాయిస్ లేదు. కానీ దేవుడు ఎంత మంచోడంటే, మన బలహీనత ఆయనకి తెలుసు, మన ప్రెజర్స్ ఆయనకి తెలుసు, ఒక్కోసారి సంకల్పంలోంచి పక్కకి వెళ్ళిపోతామని తెలుసు. అయినా
ఆయన మాట తప్పలేదు, వాగ్దానం మీరలేదు. ఆ వాగ్దానం కొరకు ఎప్పటికీ ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. దేవస్తోత్రం చెల్లింది. ఎందుకంటే నీకులాగా నాకులాగా కోపగించేటువంటి దేవుడు కాదు ఆయన. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. నిమిషం పోయిన తర్వాత మళ్ళీ ప్రేమ పుడుతుంది. మనం పక్కెళ్ళిపోయామని తెలిసి మన బలహీనత ఎరిగినటువంటి వాడై ఆయన మనతో సహానుభావుడుగా ఉండటానికి యేసుప్రభు వారి రూపంలో వచ్చి ఈ రోజున మనకందరికీ సానుభూతి చూపిస్తున్నాడు. నా బిడ్డ, నువ్వు ఊరికి వెళ్ళిపోలేదు. నిన్ను ఎంతమంది ఒత్తిడి చేశారో నాకు తెలుసు. నువ్వు అందుకనే ఈ యొక్క జతకిల్లో అయినా నీ పట్ల నేను చేస్తానన్న కార్యాన్ని చెయ్యక మానను అని ఎడతెగక మన జీవితంలో కార్యాలు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఈ 4 పాఠాలు మీరు నేర్చుకోండి. దేవుడు వినుచున్నవాడును చూచుచున్నవాడును అయ్యున్నాడు. 2వది, దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు. 3వది, తృణీకరించబడిన వారి పట్ల దేవుడు నమ్మకస్తుడిగా ఉన్నాడు. 4వది, మనము దేవుని సంకల్పంలోంచి వెలుపలికి వెళ్ళిపోయినా కానీ దేవుడు మన జీవితంలో పనిచేయటమో మానలేదు. అందుకనే మనం ఈ స్థితిలో ఉన్నాం. ఈ రోజున మనం అందరం కూడా ఒప్పుకోవాలి, ప్రభువా నా బ్రతుకు కూడా హాగరు బ్రతుకులాగే ఉంది, నా బ్రతుకు కూడా ఇస్మాయేలు బ్రతుకులాగా ఉంది. నేను చిదరించబడ్డాను, నెట్టివేయబడ్డాను, గెంటి వేయబడ్డాను. అయినా నువ్వు నన్ను దాటిపోయే దేవుడు కాదు. నీ దగ్గరికి వచ్చిన వారిని నువ్వు ఎంత మాత్రమో త్రోసివేసేటువంటి దేవుడు కాదు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు నైనా, నీ దగ్గరికి వస్తున్నాను. నా బాధ నీతోనే చెప్పుకుంటున్నాను. నా బాధ నువ్వే తీర్చగలవని ఆయన దగ్గరికి వచ్చి మనం అడిగినట్లయితే హాగరును ఇస్మాయేలును కనికరించిన దేవుడు మనల్ని కనికరించి హాగరు యొక్క లోటును తీర్చిన దేవుడు ప్రతి తల్లి లోటు తీర్చాలని నా ప్రార్థన అభిలాష. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. రైతందరూ తల వంచండి. పవిత్రమైనటువంటి ప్రభువారి బల్ల మన ఎదుటుంది. దాన్ని తాగటానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం.